నమస్తే. పాన్ ఇండియా రేంజ్లో బాలకృష్ణ, కాకపోతే ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోలేం. అయితే సంక్రాంతి బరిలో నించున్నటువంటి ఒక డాకు మహారాజ్ ఇక్కడ మాత్రం కలెక్షన్స్ని కొల్లగొట్టిందనే చెప్పుకోవాలి. అయితే గేమ్ చేంజర్, దాంతోపాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పాటు పోటీపడి నిజంగా ఒక ఘన విజయం సాధించిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఇదే సినిమాని తమిళంలోనూ అదేవిధంగా హిందీలోనూ ఇప్పుడు రాబోతుంది. అయితే హిందీకి సంబంధించిన సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అయితే తెలుగులో సంక్రాంతి బరిలో నించున్నటువంటి ఒక డాకు మహారాజ్ మంచి కలెక్షన్స్ని కొల్లగొట్టింది. అదేవిధంగా తమిళంలో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు హిందీకి సంబంధించినటువంటి వర్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రైలర్ వచ్చి ఇప్పుడు హల్చల్ చేస్తుందని చెప్పుకోవాలి. గతంలో కూడా మనం చూసుకుంటే అఖండ కావచ్చు, దాని తర్వాత భగవంత్ కేసరి కావచ్చు, హిందీలో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి ఉన్నట్టు అంటే ఇప్పుడు కూడా ఈ సినిమా డబ్ అయింది కాబట్టి, లేదా డబ్బింగ్ చెప్పిందే బాలకృష్ణ గారు కాబట్టి దీన్ని ఎలా చూడాలంటారు? ఆ సినిమాలతో పోల్చుకోవచ్చా లేదంటే ఏం చెప్తారు? అంటే బాలయ్య బాబు అభిమానులందరూ ఒక రికార్డు కోసం చూస్తున్నారు. హిందీ బెల్ట్లో బాలయ్య బాబు సినిమా ఇంతవరకు పెద్ద హిట్ అయింది లేదు ఈ మధ్యకాలంలో హిందీ బెల్ట్లో. కాబట్టి ఈ సినిమా మీద హోప్స్ పెట్టున్నారు. కారణం ఏంటంటే ఇది చంబల్, ముఖ్యంగా మధ్యప్రదేశ్లో జరిగిన కథాంశంతో స్టార్ట్ అయింది కాబట్టి సినిమా మెయిన్ కథ అంతా అక్కడే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ దీన్ని రిసీవ్ చేసుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒకేసారి రిలీజ్ అయితే అది హైప్ వేరుగా ఉండేది. ఇది తెలుగు సినిమా రిలీజ్ అయిన తర్వాత తమిళ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు రేపు 24వ తారీఖుని హిందీలో రిలీజ్ కాబోతుంది. మరి హిందీలో కూడా పెద్ద హిట్ అయితే మాత్రం, ఎందుకంటే కొన్ని సినిమాలు ఒక్కోసారి హిందీలో ఎక్కువ కలెక్షన్ సాధిస్తున్నాయి. ఇప్పుడు సాహో సినిమా ఉంది, తెలుగులో పెద్దగా ఆడకపోయినా హిందీలో పెద్ద హిట్ అయింది అది కలెక్షన్స్ పరంగా. అలాగే పుష్ప సినిమా, పుష్ప 1 కానీ 2 కానీ హిందీలో బాగా కలెక్ట్ చేసింది. అంటే కొంత ఏంటంటే ఆ పాత్ర, పుష్పరాజు పాత్ర అనేది అక్కడ బాగా యాప్ట్ అయింది. వాళ్ళకి ఓన్ చేసుకున్నారు పాత్రని. ఇప్పుడు డాకు మహారాజ్ పాత్ర కూడా అక్కడ పాత్ర కాబట్టి ఖచ్చితంగా ఓన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే భగవంత్ కేసరి కూడా బాలయ్య బాబే డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా కూడా ఆయన ఓన్గా డబ్బింగ్ చెప్పారు. నేను ట్రైలర్లో చూసుకుంటే బాలయ్య డైలాగులు అనేది హిందీలో కూడా చాలా పవర్ఫుల్గా ఆ ట్రైలర్లో వినిపించినాయి. అయితే సాధారణంగా డబ్డ్ మూవీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో కరెక్ట్గా హీరో క్యాప్ట్ అయ్యే వాయిస్ దొరకకపోవచ్చు, లేదంటే మటుకు దాని లెవెల్ లేకపోవడం వల్ల సరైన హిట్లు కూడా అక్కడ సాధించలేం, సరిగ్గా ఎక్కువ చూడదు. కానీ మన ఓన్ హీరో ఎవరైతే ఉన్నారో నటసింహం బాలకృష్ణ గారు, ఆయన ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడాన్ని ఎలా చూడంటారు? అది తమిళంలో కావచ్చు, హిందీలో కావచ్చు. సాధారణంగా ఏంటంటే వేరే వాయిస్ చెప్పుకుంటే వాళ్ళకి అలవాటైన వాయిస్లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి తెలుగులో కొన్ని తమిళ సినిమాలు కానీ మలయాళ సినిమాలు చేసినప్పుడు కొంతమంది టీం ఉంటారు, వాళ్ళే చెప్తూ ఉంటారు, ఆ పాత్రకి వాళ్ళే చెప్తుంటారు. ప్రేక్షకులు కొద్దిగా రజనీకాంత్ గారు మనో చెప్పినట్టుగాను అట్లా ఓన్గా అయిపోతారు. కొత్త వయసు వచ్చరికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది 1-2 సినిమాల వరకు. ఇది భగవంత్ కేసరితో అలవాటు అయిపోయింది కాబట్టి ఇక నుంచి నేను అనుకోవడం ఏంటంటే బాలయ్య బాబు సినిమా ఏదొచ్చినా ఆయనే ఓన్గా డబ్బింగ్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన హిందీ కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు అనేది అర్థమైపోయింది. ట్రైలర్లో అయితే మనకి చాకో పాత్రతో కనిపించే సన్నివేశాలు కానీ, ఆ తర్వాత సత్య కూడా కనిపిస్తాడు కొన్ని పాత్రల్లో. ఆ డైలాగులు కానీ అవన్నీ కూడా న్యాచురల్గా అనిపించినాయి, మనకి ఇబ్బెట్టిగా కూడా అనిపించాల. ఒక్కొక్కసారి మన తెలుగు ట్రైలర్ చూసిన తర్వాత హిందీ ట్రైలర్ చూస్తే మనకి వేరుగా అనిపించేది. హిందీ సినిమా డబ్బు అయిన తర్వాత చూస్తే వేరుగా అనిపించేది, కానీ మనకు అనిపించాల. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. మరి డాకు మహారాజు ఇక్కడ 200 కోట్లు కలెక్ట్ చేసినా కానీ మరి హిందీ బెల్ట్లోకి అది హిట్ అయి ఉంటే, పెద్ద హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా 200 కోట్లు లాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది అంచనా అంతా హిందీ అయితే ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు తమిళ్లో మరి ఫలితం ఎలా ఉందనేది మనకి రిపోర్ట్స్ రాలేదు, కానీ హిందీ వరకు కూడా చాలామందికి హోప్స్ ఉన్నాయి. హిందీ బెల్ట్లో బాలయ్య బాబు సినిమా హిట్ అయితే రేపు అఖండ తాండవానికి కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చే సినిమాలకు కానీ ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. అదండి. అయితే మనం చూసుకున్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా పెద్దగా హిందీ సినిమాలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు ఏమీ లేవని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి టైంలో ఒక మంచి ఎంట్రీ అనుకోవచ్చు అంటారా బాలకృష్ణ గారు? హిందీ బెల్ట్లో సరైన సినిమాలు లేవు. పుష్ప వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు 2000 కోట్లు దాటిపోయింది కలెక్షన్స్. దంగల్ రికార్డుని బ్రేక్ చేసేసింది. కాబట్టి ఇక పుష్ప లేదు కాబట్టి హిందీ సినిమాలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు చావా రాబోతుంది. చావా వచ్చే వరకు కూడా ఈ సినిమానే హల్చల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది జరిగితే బాలయ్య బాబుకి మార్కెట్కి హిందీ బెల్ట్లో మార్కెట్ అనేది ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అంటే పెద్ద మార్కెట్ ఓపెన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పొద్దున్న పాన్ ఇండియా సినిమా చేసినప్పుడు కూడా ఇప్పుడు బాహుబలి లాంటి సబ్జెక్టులు చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రభాస్కి మార్కెట్ వచ్చేసింది. అక్కడ ఇట్లాంటి సినిమాలు సబ్జెక్ట్ రావాలి కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళు పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయలే. ఏది కూడా ఒకే టైంలో రిలీజ్ చేసుకుంటే, ముందే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి ఉంటే
అది ఆ మైలేజ్ వేరు. అంటే అలాంటి పాత్రలు ఎందుకు చేసుకుని అలాంటి కథాంశం ఎందుకు చేసుకుంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అది అఖండ తాండవంతో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొద్దిగా ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా కాన్సెప్ట్ కాబట్టి అది రిసీవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా అక్కడ కథ అనేది తెలియాలి కదా జనాలకి. ట్రైలర్ చూసుకుంటే ఇది అక్కడ కథే అనేది. అంటే అక్కడ కూడా రాయలసీమ డైలాగ్ వాడారు. నేను రాయలసీమ వాడిని అనే డైలాగు ఇక్కడ ఎలా అయితే ఉందో హిందీ ట్రైలర్లో కూడా అదే మాట వాడారు. కాకపోతే అక్కడ ఇక మహారాజు డాకు మహారాజు పాత్ర అక్కడ మరి నార్త్ ఇండియన్ పాత్రే కాబట్టి అక్కడికి ఇది జనాలు రిసీవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ అవుద్ది. కలెక్షన్స్ పరంగా అది కొలగొడుతుంది. రేపు చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. అయితే మనం చూసుకుంటే ఖచ్చితంగా చంబల్ ప్రాంతం సంబంధించినటువంటి దాని మీద కథాంశం ఈ సినిమా మనం ముందే చూసేసాం కాబట్టి ఇలాంటి కథలు ఏదైతే ఉన్నాయో బీహారీ కావచ్చు లేదంటే చంబల్ ప్రాంతంలో కావచ్చు అంతకుముందు చూసుకుంటే మనం ఏదైతే చూసాం చాలా సినిమాలు ఇలాంటి కోవలు వచ్చినటువంటి సినిమాలు చాలా వరకు హిట్ అయినటువంటి సంగతులు. ఇదే విధంగా మనం చూసుకుంటే పుష్ప కూడా ఏదైతే స్మగ్లర్కి సంబంధించింది కావచ్చు లేకపోతే ఎర్రచందనం కావచ్చు దీనిపైన ఆ పాత్ర కూడా మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఎంతవరకు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఈ హిట్ కూడా రాబోతున్నటువంటి ఒక అఖండ తాండవానికి బేస్ వేయడానికి కోసమైనా బాలీవుడ్లో అంటే ఏమంటారు? అంటే అఖండ తాండవానికి బేస్తో పాటు ఈ సినిమాకి ప్రీక్వెల్ చేద్దామని ఆలోచన ఉంది సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి. అక్కడ హిందీలో నిర్మాతలు వేరు, పేర్లు కూడా వేరే పేర్లు పడినాయి. అంటే వేరే వాళ్ళు రైట్స్ కొనుక్కున్నట్టున్నారు, వాళ్ళ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రీక్వెల్ చేస్తే ఇప్పుడు డాకు మాన్సింగ్ స్టోరీనో లేకపోతే ఆ విగ్రహంలో మన బాలయ్య బాబు ఒక విగ్రహం ఉంది కాబట్టి ఆ పాత్ర లింకప్ చేసుకుంటూ ఆ పాత్రను డెవలప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది జరిగితే ఖచ్చితంగా ప్రీక్వెల్కి కూడా అక్కడ జనాలు ఎగరగా వెయిట్ చేస్తారు. ఈ డాకు మహారాజ్కి ప్రీక్వెల్ రూపొందితే మాత్రం మరి అది ఏ టైటిల్ పెడతారు? డాకు మహారాజ్ 2 అని పెడతారా లేకపోతే ఎట్లా పెడతారో తెలియదు. 2 అని పెట్టాలని లేదుగా ప్రీక్వెల్ అంటున్నారు కాబట్టి అది ఏ టైటిల్ పెడతారు ఏంటి అనేది వాళ్ళకైతే ఆలోచన ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఆలోచన ఉంది, ప్రీక్వెల్ చేద్దామని ఆలోచన ఉంది. కాకపోతే బాలయ్య బాబు సినిమాలు వరుస పెట్టి మల్లేని గోపిచంద్ సినిమా ఉంది, మరి అఖండ తాండవం ఉంది, ఆ తర్వాత ఆదిత్య 999 ఉందంటున్నారు. బహుశా మరి 2 ఏళ్ళు టైం పట్టవచ్చు బహుశా ఈ ప్రీక్వెల్ చేయాలంటే కూడా. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఏదైతే డాకు మహారాజ్ తెలుగులో సంచలన హిట్ కొట్టిందో అలాంటి హిట్టే మనకి బాలీవుడ్లో కూడా కొట్టాలని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.